ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ దళితుడైనా ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాకుండా ఈరోజు మనందరం ఒకటి ఆలోచించాలి. ఇక్కడుండే ప్రజలను ఒక విషయం అడుగుతున్నా. ప్రజలారా ఆలోచించండి. మీకు విధ్వంస పాలన కావాలనా, అభివృద్ధి పాలన కావాలనా, సంక్షేమ పాలన కావాలనా, సంక్షోభ పాలన కావాలనా, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలనా, గంజాయి అదే మరిగా ఇంకో పక్క డ్రగ్స్ కావాలన్నా మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు యువతని మోసం చేసి ఎక్కడికక్కడ గంజాయి తీసుకొచ్చి డ్రగ్స్ పెట్టి మీ పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వార్థంతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి నాసిరకం మద్యం పెట్టి కడాని ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా చితగొట్టిన ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది బాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. 140 రూపాయలు పెరిగింది. దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా, కిక్కెక్కతా ఉందా? ఒక బాటలు కాదు, 2వ బాటలు కూడా వేసుకుంటున్నారు. కానీ కిక్ రాదు, కానీ కిడ్నీ పోతుంది. గుండెల్లో ఆరాటం వస్తుంది. కొంతమంది మా తమ్ముళ్ళు పాపం అలవాటైపోయి ఏం చేయలేకుండా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా, వైసీపీ భూమాఫియాలో బలైపోవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుమలు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా, రహదారి భద్రత కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళ్లో గుంతల్లో మట్టి లేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 100 రూపాయలు మీకు ఇచ్చి మీరందరినీ మభ్యపెట్టి మైకంలో పెట్టి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగ జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. మీకెంత వస్తా ఉంది, మీకెంత నష్టం వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా. 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది. ఏం తమ్ముళ్ళు మీ ఖర్చులు తగ్గాయా? మీ ఆదాయం పెరిగాయా? మీ జీవితాల్లో వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయని అడుగుతున్నా. ఆస్తి పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, కడాన గ్యాస్ పెంచారు, ఉప్పు పప్పు అన్ని కూడా పెంచేసి మిమ్మల్ని పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఒకసారి పరిపాలన అంటే మీరు ఒకసారి పోల్చి చూసుకోవాలి. ఇదే తెలుగుదేశం హయాంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించి నిర్ణయం చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నికలు 30 రోజులు ఉన్నాయి. మీ ఇంట్లో రచ్చబండ దగ్గర, అపార్ట్మెంట్లో, కాలనీల్లో, కిరాణా షాప్ దగ్గర, పాన్ షాప్ దగ్గర, హోటల్లో, బస్సులో చర్చించండి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేనేదో ఒరగబెట్టానని.
తమ్ముళ్ళు ఎన్నికెళ్ళండి, మీరు ఎన్నికెళ్ళండి. లేడీస్ని మీరు అమరు చేయడం కరెక్ట్ కాదు. మీ ఆత్రంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరు తరివేస్తున్నారు. ఎన్నికెళ్ళండి, ప్లీజ్ గో. లేడీస్ని ఉండేయండి, మీరు ఉండండమ్మా. వాళ్ళందరూ ఎన్నికెళ్ళండి. తోయొద్దండి, ప్రెషర్ రాకూడదు, వెనక్కి వెళ్ళాల. మీరు కూడా అమ్మా వెళ్ళిపోతే వీళ్ళు ఇదే మరి తరంతారు. దగ్గరుండి మీరు కూడా వాళ్ళ రివర్స్లో పుష్ చేయాలి, వెనక్కి పుష్ చేయాలి. అప్పుడే వీళ్ళందరూ మన మాట వింటారు మగవాళ్ళు. లేకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు తరివేది. చూడు వాడు వచ్చేస్తూనే ఉన్నాడు. వాడు నీకే చెప్పేది, వెనకెళ్ళు. అందుకని నేను ఈరోజు మీ అందరినీ కోరేది 13వ తారీఖున ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పోయే ముందు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఈరోజు మీ ముందరికి వచ్చాను, సూపర్ 6 తో మీ ముందరికి వచ్చాను. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 4 పాయింట్లు యాడ్ చేద్దామన్నారు. దాన్ని కూడా నేను ఒప్పుకుంటానని చెప్పాను. ఇదే కాదు, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. సూపర్ 6 లో మా ఆడబిడ్డలకు పెద్ద పేటేసే కార్యక్రమాన్ని చేపట్టాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం. అదే సమయంలో మా ఆడబిడ్డలకు రాజకీయాల్లో ఇప్పుడే కత్తెర కృష్ణ వచ్చిందంటే ఆ పదవి రిజర్వేషన్లు పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. దానివల్ల ఇలాంటి మహిళలు కొన్ని లక్షల మందికి పదవులు వచ్చాయి. అదే ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ. తర్వాత నేను వచ్చినాక డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, నాయకత్వ లక్షణాలు నేర్పించాను. మీరు కూడా ఆర్థికంగా వెసులుబాటు రావాలని ఆడబిడ్డల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించమన్నాను. 33% ఉద్యోగాల్లో కాలేజ్ సెట్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆ ఒక్క నిర్ణయం మీరు ఈరోజు చూస్తే చదువుకున్న పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు వరకట్నం కోసం తల్లి తండ్రి బాధపడేవాళ్ళు. ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం వచ్చి ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి మగపిల్లలు పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎప్పుడు ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా ఎన్నికలు నేను చూసింది ఏ పార్టీ ఏం చేశారు, ఏ పార్టీ వల్ల లాభం వస్తుంది, ఏ పార్టీ వల్ల నా పిల్లలు బాగుపడతారు, నా భవిష్యత్తు బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుందని ఆలోచిస్తారు. మీరు ఒకసారి ఆడబిడ్డలంతా ఆలోచించండి. నేనిచ్చే సూపర్ 6 ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి. ఒక ఆడబిడ్డకు నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్కు డబ్బులు వేసే బాధ్యత నాది. అయితే ఈ డబ్బుల్ని సద్వినియోగం చేయండి. మళ్ళా మగవాళ్ళకు మందు షాపుకు డబ్బులు ఇచ్చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. రెండోది తల్లికి వందనం. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి ఏంటి పిల్లలు కనమంటున్నాడా అని. బాబు గారు పిల్లలు కనమంటారా అనుకుంటున్నారు. కాదు, పిల్లలే మన ఆస్తి, మన సంపద.
జనాభా లేకపోతే మనం చెట్లకో జంతువులకు సేవ చేయాల్సి వస్తుంది.